బందర్ పోర్ట్ మాకు ఇచ్చేయమని ఎప్పుడో అడిగింది తెలంగాణ. మేమే కట్టించుకుంటాం, మాకు ఇచ్చేసేయండి. అప్పట్లో అలా ఇచ్చేస్తారా ఏంటి అన్నటువంటి చర్చ నడిచింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ అది అడగటం, దాని గురించి జరిగగానే వెంటనే వైసీపీ వాళ్ళు రచ్చరచ్చ చేశారు. ఆంధ్రాకి సంబంధించిన ఆస్తి రాసి ఇచ్చేస్తారు అట్లాంటి కన్నారు. అప్పట్లో మంచి సెంటిమెంట్ కూడా ఉంటుంది, తెలుగుదేశం వెనకడుగు వేసి. వాస్తవంగా మచిలీపట్నం పోర్టు కరెక్ట్గా అయితే కనుక బిజినెస్కి కష్టం. ఎందుకయ్యా అంటే అది యాంకరేజ్ పోర్ట్, డైరెక్ట్ పోర్ట్ కాదు. కాకినాడ దగ్గర ఉన్నటువంటి డైరెక్ట్గా బెర్తులు ఒడ్డుకు వచ్చేస్తాయి ఆ పడవ, ఇది షిప్స్. ఇక్కడ వచ్చేటప్పటికి అట్ట కుదరదు, ఎక్కడో దూరంలో నిలబెట్టి తీసుకురావాలి. అది లోడింగ్ అన్లోడింగ్ కనుక సిస్టమేటిక్గా చేసుకోగలిగితే బాగానే ఉంటుంది. అయితే ఆ ఏరియాలో బిజినెస్ సర్కిల్స్ ప్రకారం అయితే ఎక్స్పోర్ట్లో ఎక్కువ ఉంది. తూర్పు పశ్చిమ గోదావరి అటు కాకినాడ ఉందా, కాకినాడ దగ్గర యాంకరేజ్ పోర్టు, మరి పోర్టు, మరో పక్కన విశాఖపట్నం పోర్టు, ఇటు పక్కన కృష్ణపట్నం పోర్టు ఉన్నటువంటి సందర్భంలో తెలంగాణ వాళ్ళకి వచ్చేటప్పటికి అసలు పోర్టే లేకపోవడంతో ఇది మంచి ఉపయోగం. అప్పట్లో పోర్ట్ అడిగినటువంటి సందర్భం, కేంద్రాన్ని కూడా అడిగినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు వచ్చేటప్పటికి రేవంత్ రెడ్డి నిన్న నరేంద్ర మోడీని అడిగారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డుకి అనుసంధానంగా రీజనల్ రింగ్ రైల్వే లైన్ మంజూరు చేయమని చెప్పి మోడీని అడిగారు. $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా పెట్టుకుని మేము పనిచేస్తున్నాం, తెలంగాణ అభివృద్ధి ప్రతిపాదనలు ఆమోదిస్తే ఇందులో $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అందిస్తాం, అంటే మీరు 5 ట్రిలియన్లు అంటున్నారు కదా, మేమే ఇస్తాము అంటూ ప్రధానితో చెప్పుకొచ్చారు. రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రైలుతో తెలంగాణలో 60% పట్టణీకరణ జరుగుతుంది, పారిశ్రామిక అభివృద్ధి విస్తృతం అవుతుంది. చర్లపల్లి రైల్వే టెర్మినల్ పూర్తి చేసినందుకు ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధి రైల్వే మీద ఆధారపడింది. ఏపీలోని బందర్ పోర్ట్ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక రైల్వే లైన్ నిర్మించాలి, తద్వారా ఇక్కడ డ్రై పోర్ట్ నిర్మించి పారిశ్రామిక అభివృద్ధి చేస్తాం. ఈ లైన్ ఏర్పాటైతే రాష్ట్రానికి ఆటోమొబైల్, ఈవీ వాహన తయారీ పరిశ్రమలు వస్తాయి. ఇలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు చైనా తర్వాత మరో దేశం కోసం దక్షిణ కొరియా ఇప్పటికే పరిశీలిస్తుంది అన్నటువంటి విషయాన్ని వివరించారు. అంటే ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే డ్రై పోర్ట్ అంటే అక్కడ అన్ని లోడింగ్ చేసేటందుకు ఒక పోర్ట్ లాగా ఏర్పాటు చేసేస్తారు తెలంగాణలో చర్లపల్లి ఆ ప్రాంతంలో. అక్కడ డైరెక్ట్గా ట్రైన్లో ఇక్కడ తీసుకొచ్చి ఎక్కిచ్చేస్తాం అని చెప్పడం అనమాట. అందుకని బందర్కి సపరేట్ రైల్వే లైన్ అడుగుతున్నారు.